అందరికీ చెప్పాము. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. మీకు ఒక న్యూస్ చూపిస్తానండి. అసలు కూటమి ప్రభుత్వం అంటే ఏంటి? చంద్రనాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ పరిపాలన ఎలా ఉందనేది మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదండి. ఈ 6 నెలల్లో ఎంత ప్రశాంతంగా ఉంది నిజంగా. మాకే ఎలా కనిపిస్తుంది అంటే అండి, అప్పటి వరకు బార్డర్లో యుద్ధం చేసి గాయాల పాలై ఆ యుద్ధం గెలిచి చక్కగా ఇంటికొచ్చి సెలవులో హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నట్టు ఉందండి మాకైతే. కేసులు లేవు, బూతులు లేవు, ఎవరిని పడితే వాళ్ళ మార్పింగ్ ఫోటోలు లేవు, ఎవరిని పడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు లేవు, పోలీసులు హింసించడాలు లేవు, సిఐడీలు లేరు, ఎవ్వరు లేరు. మొత్తం రాష్ట్రం అంతా ఎంతో ప్రశాంతంగా ఉందండి. దీనికి బదులు అభివృద్ధి పరిగెడుతుంది. రాష్ట్రంలో అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ అనుకుంటూ అభివృద్ధి పక్కన పరుగులు తెస్తుంది. నిజంగా అలాంటి చీకటి రోజులు చూసిన ఈ కళ్ళు ఇలాంటి ప్రభుత్వాన్ని చూడడం నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి. అయితే ఈరోజు పేపర్లో మీరు చూడొచ్చు, దళిత విద్యార్థులకు కార్పొరేట్ గురుకులాలు, ఐఐటి వైద్య విద్యా ప్రవేశాలకు ప్రత్యేక శిక్షణ, 7 చోట్ల ఐఐటి నీట్ అకాడమీల ఏర్పాటుకు చర్యలు. దళిత విద్యార్థులు ఇవి చేసుకోలేరు. అంటే కార్పొరేట్ స్థాయిలో దేనికండి, ఐఐటికి కానీ లేకపోతే నీట్కి కానీ దీనికి కోచింగ్లు పెట్టించుకోలేరు. కానీ రోజుకు 30 రూపాయలు అయితే సంపాదించుకోగలరు. రోజుకు 30 రూపాయలు ఎలాగైనా సంపాదిస్తారు. కానీ ఇంతంత పెద్ద పెద్దవి మాత్రం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు రోజుకు 30, వాళ్ళు చేసుకోగలిగింది 30 ఇచ్చేవారు. కానీ ఇలాంటి అన్నింటినీ కూడా నాశనం చేసి కొలాబ్ చేసి పారేసాడు ఆయన. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది దళితుల జీవితాలకి ఒక గొప్ప మెట్టు అని చెప్పొచ్చండి. ఇంజనీర్, డాక్టర్ అవ్వాలనే పేదింటి దళిత బిడ్డల కళలు సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిన సాంఘిక సంక్షేమ గురుకులాలను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లేలా అడుగులు వేస్తుంది. ఐఐటి వైద్య విద్య, ఇతర జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ఎస్సీ విద్యార్థులు ప్రవేశాలు పొందడమే లక్ష్యంగా కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ఐఐటి నీట్ కోచింగ్ అకాడమీలను ఏడాది నుంచే అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జాతీయ స్థాయి ప్రవేశాల్లో ఎక్కువ మంది సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులు అర్హత సాధించేలా శిక్షణ ఇచ్చేందుకు ఇప్పటికే నైపుణ్యం గల అధ్యాపకులను ఎంపిక చేశారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అధ్యాపకులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సంతకం పెట్టేవారు. సిబిఎస్ఈ సిలబస్, ఐసిఎస్ఈ సిలబస్, ఇంకోటేదో టోఫిల్ సిలబస్, సంతకాలు పెడితే మరి అక్కడ ఆ పాఠాలు చెప్పడానికి టీచర్ లేరు. ఇంగ్లీష్ మీడియం అనేవాడు. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం చెప్పే టీచర్లకి వాళ్ళకేమో ట్రైనింగ్ లేదు. అంటే ఎంత ఘోరంగా ఉండేదంటే అండి, ఎప్పుడు చెప్పేవాడిని కథ, అప్పట్లో చెప్పేవాడిని నేను. ఓ నక్క పిలిచిందట కొంగని ఇంటికి, ఇన్వైట్ చేసి ఆ కొంగని ఎలాగన్నా అవమానపరచాలని పాయసం తయారు చేయించి ఇలా ప్లెయిన్గా ఉండే ప్లేట్లో పెట్టి ఆ దాంట్లో పోసిందట. కొంగకి ఈ మూతి పెద్దది ఉంటుంది, తినలేదు. చూడటానికి పాయసం పెట్టినట్టు ఉంటుంది, కానీ అది తినలేదు. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు కూడా అంతే. ఇంగ్లీష్ మీడియం మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ అనేవాడు, అక్కడేమో చూస్తే టీచర్లు ఉండేవారు కాదు. టోఫెల్ అనేవాడు, ఇంకోటి అనేవాడు. చెప్పుకోవడానికి చాలా బాగుంటాయండి. కానీ అక్కడికి వెళ్ళి మనం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే తెలుస్తుంది. అవన్నీ ప్రజలు పరిశీలించారు కాబట్టి ఆయన ఈ రోజున 11 సీట్లు పరిమితం అయ్యాడు, వేరే విషయం అనుకోండి. కానీ అధ్యాపకులను కూడా ఎంపిక చేశారటండి. ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చేసింది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 7 చోట్ల ఏర్పాటు, ఉచిత శిక్షణ, 8 ఏళ్లలో ఐఐటి నీట్ 1614 మంది విద్యార్థులు అర్హత సాధించారటండి. 8 సంవత్సరాల్లో 1120 మంది విద్యార్థుల ఎంపికకు అవకాశం. ఎవరైతే దళితుల్లో బాగా చదువుకునే పిల్లలు ఉన్నారో, మీ ఇంటి దగ్గర కోచింగ్ పెట్టించుకోలేము, ఐఐటికి కానీ నీట్కి కానీ కోచింగ్ పెట్టించే స్థాయి ఆ స్తోమత మా ఇంట్లో లేదు అని ఎవరైతే భావిస్తున్నారో, బాగా చదివే మెరిట్ పిల్లలు, మీకు ఇది సువర్ణ అవకాశం. నారా చంద్రబాబు నాయుడు గారు మీ జీవితాల్ని ఒక్కసారి ఐఐటి కొట్టారనుకో, ఒక్కసారి ఎంబీబీఎస్ సీట్ కొట్టారనుకో, ఇక మీరు మీ తర్వాత తరాలు కూడా వేరే రేంజ్లో ఉంటుంది. ఇక ఇప్పుడు దాకా మనం పడ్డ బాధలు, అవమానాలు, ఈ వ్యాధుల్లో ఆకలి ఇవేమి ఉండవు. ఇక కష్టపడి చదివే వాళ్ళకి అద్భుతమైన అవకాశం అండి ఇది. ఇలాంటి పథకాలు ఒక్కటి పెట్టలేదు జగన్ రెడ్డి. చదువుకోవడానికి కానీ లేదా ఉపాధికి కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఏమీ చేయలేదండి ఆయన. అద్భుతమైన ఇది. ఇప్పుడు ఆల్రెడీ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అవి శాంక్షన్ అయిపోతున్నాయి. దానికి ఆల్రెడీ నిధులు కూడా వచ్చినట్టు నేను మాది కార్పొరేషన్ శ్రీదేవి గారి అది చూశాను ప్రెస్ మీట్. 340 కోట్లంతో ఆల్రెడీ మాది కార్పొరేషన్కి, మాల కార్పొరేషన్ కూడా ఇస్తారు, రెల్లి కార్పొరేషన్ ఉంటుంది. ఇలా జగన్మోహన్ రెడ్డి నాశనం చేసిన అన్నీ కూడా
మళ్ళీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, ఆయన సీనియర్ కదండి, ఆయన తెలుసు కదా, అన్నీ కూడా ఎవరికి ఉపాధి ఇవ్వాలి, ఎవరికి విద్యను అందించాలి, ఎవరికి వైద్యం ఇవ్వాలి, ఇవన్నీ ఆయన పకడ్బందీగా చేసుకుంటూ వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అట దళితుల మీద అణిచేస్తుందటండి. అది ఎవరు చెప్తున్నారు? దెయ్యాలు వేదాలు వల్లించినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఇంకా విడ్డూరం అండి బాబు.